పోతే కేంద్రం నో. బెంగళూరు ఫిల్మ్ ఫెస్ట్ నుంచి రైతుల నిరసనపై డాక్యుమెంటరీ నిషేధం. ప్రదర్శితం కాని కిసాన్ సత్యాగ్రహం. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అంశాలను సమాజానికి తెలియకుండా మోడీ సర్కార్ జాగ్రత్త పడుతున్నది. ఇందుకు అధికార బలాన్ని ఉపయోగించి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగా 2020-21 రైతుల నిరసనపై రూపొందించిన కిసాన్ సత్యాగ్రహ డాక్యుమెంటరీని బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించకుండా నిషేధించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అది సున్నితమైనది అనే కారణంతో అనుమతి నిరాకరించింది. దీంతో కిసాన్ సత్యాగ్రహ ప్రదర్శన ఆగిపోయింది. కన్నడ దర్శకుడు కేసరి హరావు దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ మోడీ సర్కార్ రూపొందించిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి రైతులు దాదాపు 1 సంవత్సరం పాటు ఢిల్లీ సరిహద్దులో నిరసనను కవర్ చేస్తుంది. డాక్యుమెంటరీని BIFF 15వ ఎడిషన్లో ప్రదర్శించాల్సి ఉంది. కానీ ప్రదర్శించబడి అన్ని సినిమాలకు పర్మిషన్ వచ్చింది, కానీ దీనికి మాత్రం రాలేదు. ఎంత దారుణం అనంటే ఆనాడు నరేంద్ర మోడీ పాలన మీద BBC కూడా ఒక డాక్యుమెంటరీ తీసుకొచ్చింది. 2 డాక్యుమెంటరీలను తీసుకొచ్చింది. ఆ 2 డాక్యుమెంటరీలను కూడా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో కానీ, ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ, ఏ యూనివర్సిటీలో అయితే యూనివర్సిటీలో అది ప్లే చేద్దామని చెప్పేది ఉంటే అసలు మొత్తానికి BBCలో కూడా లేకుండా చేసి పడేసారు. ఎంత దారుణం! ఈరోజు నరేంద్ర మోడీ ఎందుకు భయపడాల్సి వస్తుంది? ఒకవేళ నరేంద్ర మోడీ పాలన బేషుగా ఉంది అని చెప్పేసి కనుక బీజేపీ అనుకుంటే, బీజేపీ క్లియర్గా ఇప్పటికీ చెప్తున్నాడు, అబద్ధాల ప్రకారంగా నరేంద్ర మోడీ బీజేపీ పాలన అనేది దేశంలో గొప్ప పాలనగా చెప్పుకునే అవకాశం ఉంటే, మరి ఎందుకు ఈరోజు బీజేపీ మీద వస్తున్నటువంటి డాక్యుమెంటరీలకు సంబంధించిన విషయంలో ఎందుకు భయపడుతున్నది కేంద్రము? ఈరోజు బీజేపీకి సంబంధించిన విషయంలో, రైతులకు సంబంధించిన విషయంలో 2020-21లో జరిగినటువంటి మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు ఏవైతున్నాయో, మీరు తీసిన ప్రాణాలు ఏవైతున్నాయో ఆ ప్రాణాల మీద ఒక డాక్యుమెంటరీ కనుక తీస్తామంటే ఎందుకు దాన్ని బెంగళూరులో ఈరోజు ప్రదర్శన జరగకుండా చూసుకుంటున్నారు? ఆనాడు BBC డాక్యుమెంటరీ కూడా ఎందుకు ఆ డాక్యుమెంటరీని మీరు నిషేధించారో కూడా జనాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నాటి గుజరాత్ అల్లర్ల నుండి నేటి అయోధ్య అల్లర్ల వరకు, అంటే అయోధ్య రామ మందిర నిర్మాణం వరకు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పేసి మొత్తం BBC డాక్యుమెంటరీ తీసేయడం ప్రయత్నం చేస్తే ఆ డాక్యుమెంటరీని ఎందుకు అడ్డుకున్నారు? ఈరోజు రైతులకు సంబంధించినటువంటి కిసాన్ సత్యాగ్రహ అనే రైతులకు సంబంధించినటువంటి దాన్ని కూడా మీరు ఎందుకు అడ్డుకున్నారో కూడా జనాలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి ఇలాగే భయపడుతూ బీజేపీకి సంబంధించిన ప్రతిదాన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి చెబితే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, కేవలం రాజరిక పాలన అయితే అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజలు కూడా ఆలోచించండి. మరి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న అక్రమాలను చూపించేటువంటి ప్రయత్నం చేస్తే ఆ చూపించే ఛానళ్ళ మీద దాడులు, ఈరోజు మేము బీజేపీకి సంబంధించిన విషయంలో ఏదైనా మాట్లాడితే మా ఛానళ్ళ మీద రిపోర్ట్లు కొట్టడము, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మరి ఇంకెన్ని రోజులు నరేంద్ర మోడీ ఇలాంటి అరాచక పాలన చేస్తాడు, రాజరిక పాలన చేస్తాడు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి బీజేపీ వాదులు కూడా సమాధానం చెప్పాలి. మీరు చేసేవన్నీ అభివృద్ధి పనులు అయితే ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు కిసాన్ సత్యాగ్రహ అని ఒక షార్ట్ ఫిల్మ్ని ప్రదర్శించడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు అనే విషయాన్ని కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు, నల్లగొండలో విచిత్ర పరిస్థితి, పొట్ట దశ పైరును కాపాడుకునేందుకు తీవ్ర యత్నం, రంగనాయక్ సాగర్ నీటి కోసం రైతుల రాస్తోరకో, సాలూరులో నెర్రలు బారిన పొలాలు. ఓవైపు ఎండలు అప్పుడే మండుతున్నాయి. ఈసారి వర్షాలు లేక భూగర్భ జలాలు అడగంటాయి, సాగునీరు లేక బోర్లు వట్టిపోయాయి, పైర్లు ఎండిపోతున్నాయి. 6 కాలం కష్టపడి సాగు చేసిన పైర్లు కళ్ళెదుటే ఎండిపోవడంతో రైతు గుండె తట్టుకోలేకపోతుంది. ఇంకొద్ది రోజులైతే గట్టెక్కుతామనుకుంటే బోర్లు మొత్తానికి బంద్ కావడంతో తల్లడెలుతున్నారు. పైరును కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. పొట్ట దశలో ఉన్న వరి పైరు చేతికి రావాలంటే ఎక్కువ మోతాదులో నీరు అవసరం. బోరు బావుల్లో నీరు ఇంకిపోవడంతో కొన్ని చోట్ల ట్యాంకర్లతో పైరుకు నీరు పెడుతున్నారు. కాలువల కింద చివరి ఆయకట్టు రైతులు నీటి కోసం ఆందోళన చేస్తున్నారని చెప్పేసి వార్త చూస్తున్నాం. మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అని అంటే, ఈరోజు అదే నాగార్జున సాగర్ని కొద్దిగా పైకి కట్టేది ఉంటే ఈరోజు ఈ నల్గొండ జిల్లా బిడ్డల జీవితాలు ఈ రంగా ఉండేవి కావు. రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే అవసరం ఉండేది కాదు. ఈరోజు నల్గొండకి నీళ్లు ఎన్ని ప్రాజెక్టులు కట్టి ఏం చేసినా కూడా నల్గొండకి పూర్తి స్థాయిలో నీళ్ళు అందించడానికి ప్రయత్నం చేయలేకపోతున్నాం. మరి రంగనాయక సాగర్ సంబంధించిన విషయంలో రంగనాయక సాగర్ని నింపి ఈరోజు ఎండలకు ముందు రంగనాయక సాగర్ని ఆ నీళ్లను కాలువల ద్వారా విడుదల చేసిందంటే ఈరోజు రైతులందరూ బాగుపడరు. ఆ రంగనాయక సాగర్ కూడా ఈరోజు ఖాళీగా ఉండడంతో అక్కడ మొత్తం భూములు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి. మరి నల్గొండ జిల్లాలకి మళ్ళీ ఎన్నో ఏళ్ళుగా పాట పాడుకుంటున్నాం. 10 ఏళ్ళు తెలంగాణ రాకముందు మొత్తం నల్గొండ జిల్లా భూముల మీద మనం పాడుకున్న పాటలన్నీ మనం చూసినాము. మరి ఫ్లోరైడ్ బాధితకు సంబంధించిన విషయంలో మనం చూసినాము. మరి తెలంగాణ సాధించుకొని 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అయినా కూడా ఈరోజు నల్గొండలో మళ్ళీ
ఆ భూములకు సంబంధించిన విషయంలో, నీళ్ళకు సంబంధించిన విషయంలో, వ్యవసాయానికి సంబంధించిన విషయంలో ఇంకా ఏడ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితులు మారాలంటే ప్రభుత్వాలు ఇంకా ఎప్పుడు చర్యలు తీసుకుంటే ఎప్పుడు వాళ్ళకి సంబంధించిన విషయంలో వాళ్ళ జీవితాలు బాగుపడేటువంటి ఆలోచనలు చేస్తాయి. ఇప్పటికీ నల్గొండ ఎందుకు ఇంకా ఎండిపోతుంది అనే విషయాన్ని కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒకసారిగా